హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొద్దిసేపట్లో తీర్పు విడుదల. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓటీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై కేంద్రం తన వైఖరిని తెలియజేయనుంది. గురువారం నాడు జరిగిన విచారణ సందర్భంగా శుక్రవారం వరకు సొలిసిటర్ జనరల్ తుషార మెహతా సమయం కోరారు. కాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా లేక కేంద్ర విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ శుక్రవారం వేడనుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని శుక్రవారం చెప్తామని, అప్పటి వరకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టులోని కోరారు. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఇందుకు అంగీకరించింది. శుక్రవారం దీనిని తొలి కేసుగా విచారిస్తామని తెలిపింది. వాస్తవానికి గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కేసు విచారణకు రావాల్సింది. దానికి కొద్ది నిమిషాల ముందు తుషార్ మెహతా హాజరై ధర్మాసనం అనుమతిస్తే శుక్రవారం ఉదయం ఖచ్చితంగా 10:30 గంటలకు తన స్పందన తెలియజేస్తానని అన్నారు. రాష్ట్రం వేసిన సిట్టును మరికొందరు అధికారులతో విస్తరించాలా లేక సిబిఐ తరహాలో కేంద్ర ప్రభుత్వంలో దర్యాప్తు జరిపించాలా అన్న అంశంపై మెహతా తన అభిప్రాయం వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు ఏ రకమైన దర్యాప్తునకు ఆదేశించినా తమకు అభ్యంతరం లేదని ఆయన చెప్పే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోని తలమునకలై ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను గురువారం రాత్రి సంప్రదించిన తర్వాత మెహతా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిర్ధారిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.